తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం. పేదగంటియాడలో గల పులి భూలోకరెడ్డి విగ్రహానికి నివాళులను అర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గాజువాక ఎమ్మెల్యే పల్ల శ్రీనివాసరావు వచ్చి స్వర్గీయ పులి భూలోకరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులను అర్పించారు. ఆయన కుమారుడు జిల్లా తెలుగుదేశం ఉపాధ్యక్షులు పులి రమణారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ నిర్వాసితుల కోసం ఆయన జీవితాన్ని త్యాగం చేసిన మహామనిషి పులి భూలోకరెడ్డి అని, ఆయన నిర్వాసితుల కోసం ఢిల్లీ రాక వెళ్లి సాధించుకుని వచ్చి వారికి ఉద్యోగ కల్పన ఉపాధి కల్పించిన ఘనత ఆయనకి దక్కుతుందని, ఆయన అంత వయసులోని కూడా లెక్క చేయకుండా నిర్వాసితుల ఉద్యమాల్లో పాల్గొనేవారని, ఆయన ఉండబట్టే నిర్వాసితులు ఈరోజు స్టీల్ ప్లాంట్లలో ఉద్యోగాలు చేయగలుగుతున్నారని గుర్తు చేశారు. ఆయన ఎక్కడున్న ఆయనకి ఆత్మశాంతి కలగాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఆది ఎమ్మెల్యేలు తిప్పల నాగిరెడ్డి, చింతలపూడి వెంకటరామయ్య మరియు కార్మిక నాయకులు, వివిధ వార్డులు, కార్పొరేటర్లు, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. పులి భూలోకరెడ్డి గారు 17వ వాళ్ళ కుమారుడైనటువంటి పులి రమణారెడ్డి గారు, అలాగే స్థానిక కార్పొరేటర్ పాడులు గారు అయినటువంటి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దానికి ముఖ్య అతిథిగా మాజీ శాసనసభ్యులు పులి భూలోకరెడ్డి గారి కోసం మనం మాట్లాడుకుంటే, వారు నిర్వాసితుల కోసం అనేక పోరాటాలు చేశారు. ఈరోజు నిర్వాసితులకి ఉద్యోగం చేసుకోవడం రావడం కావచ్చు, వారికి కావాల్సినటువంటి న్యాయం జరగాల్సినటువంటి న్యాయం పట్ల వాటి పట్ల ఆయన పోరాటం చేయడం వల్లే చాలా మందికి న్యాయం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా స్ఫూర్తిని తీసుకెళ్ళాలి. నిర్వాసితుల పట్ల న్యాయం జరిగే వరకు కూడా ఇప్పుడున్నటువంటి నాయకత్వం ప్రతి ఒక్కరు కూడా పోరాటం చేయాల్సిన అవసరం. కొన్ని సందర్భంలో పోరాటం చేయాలి, లేకపోతే అవన్నీ కూడా కనుమరుగైపోతుంటాయి. ఒకప్పుడు ఒక ఏదైతే ప్రభుత్వాలు మాటలు ఇస్తాయో ఆ మాటలు నిల్చోబెట్టుకోవడానికి కోసం నాయకత్వం రావాలి. అందుకే ఇలాంటి వాళ్ళు పూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. భగవంతుడు ఆయనకి ఆత్మశాంతి కలగాలని, ఆ కుటుంబానికి మనోధైర్యం ప్రసాదించాలని చెప్పేసి 17వ వర్ధంతి కార్యక్రమానికి వచ్చినటువంటి ముఖ్య అతిథి గాజువాక నియోజకవర్గ శాసనసభ్యులు, అలాగే టీడీపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారికి, కార్పొరేటర్కి, వచ్చినటువంటి సోదరులందరికీ పేరు పేరున ముందుగా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, కారణజనుడు భూలోకరెడ్డి అతనికి ఎమ్మెల్యే అయ్యే యోగం ఉన్నప్పటికీ నిర్వాసితుల గురించి త్యాగం చేశాడు. ఎంచేతంటే అన్ని పార్టీల దగ్గరికి వెళ్ళాలంటే ఒక పార్టీకి ముద్రపడకూడదని, నిర్వాసితులకి న్యాయం జరిగితే అదే నాకు ఎమ్మెల్యే పదవి కన్నా మంత్రి పదవి కన్నా గొప్పని సుమారు 40 సంవత్సరాలు నిర్వాసితుల గురించి కృషి చేసినటువంటి నాయకుడు. ఆ నాయకుడి కృషి ఫలితమే ఈనాడు చాలామందికి ఉద్యోగాలు వచ్చి హ్యాపీగా ఉన్నారంటే వాళ్ళందరికీ వాళ్ళ అంతరాత్మ చెక్ చేసుకుంటే వాళ్ళకే తెలుస్తుంది. పెళ్ళిళ్ళు కానిటువంటి వాళ్ళకి కూడా ఫోటోలు తీయించేసి 6 నెంబర్లు ఇచ్చినటువంటి ఘనత ఏదైనా ఉన్నదంటే అది భూలోకరెడ్డి గారికే దక్కుతుంది. అలాంటి సేవలు చేయనందుకు అందరికీ సాధ్యం కాదు. తన రాజకీయాన్ని కూడా పణంగా పెట్టి నిర్వాసితుల గురించి సేవ చేశాడు కనుక ఈనాడు నిర్వాసితుల గుండెల్లో భూలోకరెడ్డి గారికి చిరస్థాయిగా ఒక స్థానం అనేది ఏర్పడ్డది. మరి అలాంటి ఉక్కు పరిశ్రమ గోడ రానందుకి మరి కృషి చేసినటువంటి నాయకుడు. నిర్వాసితులందరూ కూడా మరి ఇళ్ళు భూములు 1270 రూపాయలకి ఎకరా ఇచ్చారంటే ఈ వ్యవసాయం గిట్టుబాటు కాక ప్లాంట్ వస్తే ఉద్యోగాలు వస్తాయని ఇచ్చారు. 16,500 మంది ఉంటే ఇప్పటికే 8,500 మందికి వచ్చినా ఇంకా 8,000 మంది మిగిలిపోయారు. మరి పల్లా శ్రీనివాసరావు స్థానిక శాసనసభ్యుడు, వాళ్ళ నాన్న కూడా శాసనసభ్యుడిగా చేశారు. అంచేత అతనికి గురుతరమైన బాధ్యత ఉంటుంది. ఈరోజు పూజ్యులు గౌరవనీయులు టీచర్స్లు అయినటువంటి మా తండ్రి గారు భూలోకరెడ్డి గారు 17వ వర్ధంతి కార్యక్రమం సందర్భంగా స్థానిక శాసనసభ్యులు ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారు ముఖ్య అతిథికి ఇచ్చారు. అలానే పెద్దలు శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు శ్రీ తిప్పల నాగిరెడ్డి గారు,
అలానే కార్పొరేట్స్ అందరూ కూడా ఇచ్చేశారు. వారందరికీ కూడా మరి పులి కుటుంబం తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పెద్దలు ఏదైతే చెప్పారో భూలోక రెడ్డి గారు చివరి వరకు కూడా మరి నిర్వాసితుల కోసం పోరాటాలు చేసి టెంట్లు వేసి అరెస్టులు జరిగి కాల్పులు జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. వారు సహకారంతో ఎంతో మందికి ఉద్యోగాలు రావడం అనేది జరిగింది. కావున ప్రజలందరూ కూడా ఇంకా ముందుకి మంచి మంచి పోరాటాలు చేసి మరి ప్రైవేట్ పరం కాకుండా ఇచ్చే బాధ్యత వస్తూ ఉన్నటువంటి అధికార పార్టీకి ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరూ కూడా ఈ